చేసింది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ ఏంటి అసలు 2014లో జీరో, నథింగ్. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే కదా జనాలు కోపగించుకుని రియాక్ట్ అయ్యే పార్టీలో, సమాధైపోయిన పార్టీ అనుకో, సమాధైన పార్టీలో ఆ రోజు నెహ్రూ గారు పోటీ చేసి నెహ్రూ గారితో పాటు నన్ను గారు పోటీ చేయించారు. నేను ఎంపీగా పోటీ చేశాను, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎందుకు పోటీ చేశామంటే కమిట్మెంట్. 96, 97 సమయంలో చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టే సమయంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోకి నెహ్రూ గారు వెళ్తాం. నెహ్రూ గారు ఆయనకు అండగా, మన కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారికి అండగా ఉండేసరికి ఒక కమిట్మెంట్. నేను కష్టాలు ఉన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు హెల్ప్ చేసింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఉన్నప్పుడు నేను అండగా ఉండాలని చెప్పని ఒకే ఒక కారణంతో ఆ రోజు నెహ్రూ గారి పోటీ చేశారు. నెహ్రూ గారితో పాటు నేను గారు పోటీ చేశారు. ఆ సమయంలో అది అవినాష లేకపోతే నెహ్రూ గారు ఓటమి కాదు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి ఆ గాల్లో పెద్ద పెద్దలందరూ గారు ఇదైపోయారు. 2019 మాత్రం మళ్ళీ అది మా చేతుల్లో ఏం లేదు. మా నియోజకవర్గం కాదు, నేను వెళ్ళిన ప్రాంతం కాదు, నాకు తెలియని ప్రాంతం. చివరి 28 రోజుల్లో మమ్మల్ని పంపించారు. సో రాజకీయంగా ఈ రోజు ప్రజానికానికి అందుబాటులో ఉండే విధానంలో కానివ్వండి, ప్రజానికానికి సేవ చేసే విధానంలో కానివ్వండి, మరీ ముఖ్యంగా ఈ 5 years జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన ఒక సహకారంతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, 2024లో తప్పకుండా నిలదొక్కునే విధంగా మేము ముందుకెళ్తాం జరుగుతుంది. ఓకే, చాలా మంది మీలాంటి యువకులని ఎంకరేజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అనేక మంది నాయకుల వారసులకి టికెట్లు ఇచ్చారు. లైక్ మీరు అఫ్ కోర్స్ మీ నాన్న తదనంతరం మీరు అక్కడ మన కిట్టు గారు, పేర్ని నాని గారు, అలా అక్కడ అభినయ్ గారు, ఇలా చాలా మంది ఉన్నారు కదా. ఎవరిళ్ళకి ఇప్పటివరకు నాకు తెలిసి జగన్ వెళ్ళలేదు సీఎం హోదాలో. మీ ఇంటికి వచ్చారు, ఏం జరిగింది, ఎందుకు వచ్చారు? చెప్తున్నాం కదా, ఆయనకి మా కమిట్మెంట్ నచ్చింది. ఓకే, అవినాష్ అనేవారు లాయల్టీ, కమిట్మెంట్ గా ఉంటారు, పార్టీ కోసం పనిచేస్తారు, ప్రతిరోజు జనాల్లో ఉంటారు. అలాంటి వ్యక్తికి మనం గారు సపోర్ట్ ఇద్దాం, అండగా ఉన్నాం, ఎలివేట్ చేద్దాం అని చెప్పిన ఒక ఉద్దేశంలో మా ఇంటి పక్కే ఒక హోటల్ ఓపెనింగ్ ఇస్తారు వస్తే సీఎం గారు వస్తే సీఎం గారిని రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేసిన వెంటనే సీఎం గారు ఇంటికి వచ్చారు, మా ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేశారు. అంటే ఇవన్నీ కదా వ్యక్తిగతంగా మాకు ఒక బూస్టప్, సంతోషం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు మీరు అన్నట్టు ఎవరి ఇంటికి వెళ్ళని వ్యక్తి ఈరోజు మా ఇంటికి వచ్చారంటే నిజంగా మాకు అది ఒక అదృష్టం. అదృష్టంతో పాటు అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తికి అండగా ఉండాలి, ఇంకా పని చేయాలని చెప్పని ఒక కసి కానివ్వండి, లేకపోతే మాది ఒక విధానం కానివ్వండి ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఆయన మమ్మల్ని చూస్తున్న విధానం నేను ఒకటే చెప్తానండి, బయట చాలా మంది చాలా పుకార్లు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, లేకపోతే ఎవరన్నా పార్టీలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మాట్లాడే విధానం, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలవరు, మాట్లాడరు, లేకపోతే గౌరవించడం చెప్తారు. అబద్ధం. నేను దాదాపుగా 5 సంవత్సరాల నుంచి జగన్ గారిని చాలా దగ్గరగా చూశాను. ఆయన ప్రతి ఒక్కరిని పలకరిస్తారు, ప్రతి ఒక్కరిది ఇష్యూ, సమస్య వింటారు. ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, ఈరోజు నేను వెళ్ళి 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడాను అనుకోండి, నా సమస్య అంతా వింటారు. విని వెంటనే అధికారులతో చెప్పి వెంటనే అది క్లియర్ చేయమని చెప్పి అంటారు, కూర్చోబెట్టి మాట్లాడతారు. అది మళ్ళీ పక్కన ఉన్నారు చంద్రబాబు గతంలో బాబు గారు మీ ఇంటికి, నెహ్రూ గారు చనిపోయినప్పుడు ఒకసారి వచ్చారు. ఆ తర్వాత ఎప్పుడు? అంటే నేను ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పలకరించే విధానంగానే ఉంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఏ రాజకీయ నాయకుడికైనా ఆ రాజకీయ ఉన్న పార్టీ వాళ్ళకి ఇష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక వ్యసనం. అంతే. ఆయనకంటే ఆయన మనస్తత్వం, ఆయన ప్రవర్తించే తీరు, మమ్మల్ని ప్రేమగా చూసుకునే తీరు, గౌరవించే విధానం, అరే మనల్ని నమ్ముకుని ఒకరు ఉన్నారా, ఆయనకి మనం లైఫ్ ఇవ్వాలని చెప్పుకునే కమిట్మెంట్, ఆ క్యారెక్టర్. కాబట్టి ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇదైపోవాల్సిందే. అసలు కొంతమంది రాజకీయంగా ఆలోచించే వాళ్ళు, లేకపోతే వ్యాపారంగా ఆలోచించే వాళ్ళకి తప్పకుండా ఈ రోజు ఎవరైనా అవినీతి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరు. ఆయనకి ఆ విషయంలో ఎవరిని గారు ఇచ్చేయరు. అలా చేసే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి పని నచ్చగా లేకపోతే అని చెప్పిన ఒక కారణాలతో, అబద్ధపు కారణాలతో వెళ్ళిపోవటమే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక లాంటి మంచి వ్యక్తి
ఎవరు కనుక నమ్ముకుని కార్యకర్తలు నాయకులకు అండగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మించి నాకు తెలిసి ఎవరు లేరు. ఓకే, ఒక సినిమా వచ్చింది, మీరు చూసే ఉంటారు, కమ్మరాజ్యంలో కడపరెడ్లు, విన్నారా? స్టార్టింగ్ లో వచ్చినట్టు అవును, చూసారా? చూడలేదు. ఇక్కడ మీకు అది సింక్ అయ్యే లైన్ కదా. అలాంటిది ఏమీ లేదండి. నేను ఒకటే చెప్తున్నాను మేడం, విజయవాడ నగరంలో ఎప్పుడో 30 ఏళ్ల క్రితం, అంటే మేము పుట్టక ముందు కొన్ని ఇష్యూస్, అది ఇద్దరు వ్యక్తుల మధ్య, 2 కుటుంబాల మధ్య జరిగిన ఇష్యూసే కానీ ఏ రోజు వరకు క్యాస్ట్ అనేది ఎవరికి లేదు. ఏ ఒక్కరికి క్యాస్ట్ అనేది ఏ ఒక్కరికి లేదు. ఒక 2 వ్యక్తుల మధ్య, కొంతమంది మధ్యలో ఒక ఇష్యూస్ వల్ల, స్టూడెంట్స్ రాజకీయాలు వచ్చిన ఇష్యూస్ వల్ల అది 2 కుటుంబాల మధ్య ఇష్యూ అయింది. కానీ ఏ రోజు గారు ఒక కులానికి వ్యతిరేకమో లేకపోతే ఒక మతానికి వ్యతిరేకం అని చెప్పిన విధానం ఎవరికి లేదు. మమ్మల్ని గారు అది ఎవరు పెంచలేం. ఓకే, బట్ ఆ కుటుంబాలు అంటే ఎన్టీఆర్, ఈ జిల్లాలు విజయవాడ, గుంటూరు, ఈ నియోజకవర్గాల సమ్మిళితంగా కొన్ని కుటుంబాలే ఇక్కడ రాజకీయాలను శాసించాయి. దేవినేని, వంగవీటి, కేసినేని, ఇలాంటి అనేక కుటుంబాల ప్రస్తావన వచ్చినప్పుడు ఈ వైరం అనేది ప్రతి ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర చర్చకు దారి తీస్తుంది. ఇది మీకు ఇప్పుడు ఇబ్బంది కలిగించట్లేదు? మేడం నేను మీకు అదే చెప్పుతున్నా, మాకెవరో అలా పెంచలే. నువ్వు ఈ కులం అని లేకపోతే అలా కులం అని చెప్పని మనం ఉండాలి అని చెప్పని మాకు ఎవరు కూడా అలా చేయలే. ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని గౌరవించే విధంగా నెహ్రూ గారు చాలా సందర్భాల్లో చెప్తారు, జరిగిన సంగతిలో ఒక 2 వ్యక్తుల మధ్య జరిగింది, కులానికి సంబంధం లేదు. కానీ మీరు అన్నారు కదా, ఎన్నికల ముందు సోషల్ మీడియాలో వస్తాయని చెప్పని కేవలం వాళ్ళ సొంత లాభం కోసమే, ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు నా మీద నిందేస్తానికి ఏం లేవు, లేదా అవతల పక్కల మీద నిందేస్తానికి ఏం ఉండవు. ఈ రోజు ఈ 30 సంవత్సరాలలో ఏ ఒక్క ఇష్యూ జరగల. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఎమ్మెల్యేగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాం. ఈ రోజుకి మాకు ఎటువంటి ఇష్యూస్ కానివ్వండి, మాకు ఎటువంటి గొడవలు కానివ్వండి, అలాంటిది ఏదీ గారు లేదు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు, ఊరు ఎమ్మెల్యేలుగా పనిచేసే వాళ్ళు ఈ నియోజకవర్గానికి కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, కావాలని చెప్పని ఏదో ఒకటి మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందేయాలి. కాబట్టి 30 సంవత్సరాల క్రితం తెలిసి, అంటే మేము పుట్టనప్పుడు మాకు తెలియనప్పుడు జరిగిన ఇష్యూస్ ని ఒక డైవర్షన్ పాలిటిక్స్, మా గురించి మాట్లాడటానికి ఏముండదు, మేమేమి కరప్షన్లు ఏమి ఉండవు, కాల్ మనీలు ఏమి ఉండవు, సెక్స్ ర్యాకెట్లు ఏమి ఉండవు, లేకపోతే ప్యాకాట్ కానీ బెట్టింగ్లు కానీ మాకేం ఉండవు. కానీ మా మీద ఒక నింద ఏంటంటే, ఇదిగో గతంలో గొడవలు జరిగింది కాబట్టి వీళ్ళు వస్తే ఇంకా గొడవలు జరుగుతాయని చెప్పిన ఒక అబద్ధపు ప్రచారాలు, అసత్య ప్రచారాలు, డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ఇంకా మా మీద మాకు వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ లేవు. వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు, మా రాజకీయాలు మేము చేస్తున్నాం. ఎవరు ఎదురుపడిన సంఘటనలు కానివ్వండి, లేకపోతే ఒక ఇష్యూస్ వచ్చిన సంఘటనలు కానివ్వండి, ఏమీ లేదు. కానీ చివరి ఎన్నికల సమయంలో మా మీద ఒక నింద వేయాలన్నా, లేకపోతే వాళ్ళ మీద ఒక నింద వేయాలని చెప్పన్నా, ఇలాంటి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.